ఒకానొక ఊళ్ళో సుప్రతిష్ఠుడనే ధనికుడు ఉండేవాడు. ఆయనకు లోపబుద్ధితో పాటు నలుగురిలోనూ ప్రతిష్ఠ సంపాదించుకోవాలన్న కోరిక కూడా ఉండేది. ఎవరైనా అతిథి ముష్టివాళ్ళు వచ్చినప్పుడు తన ఇంటి పైన వారెవరైనా ఉంటే ఆతిథ్యం ఇచ్చేవాడు, ధర్మం చేసేవాడు. తాను ఒంటరిగా ఉంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తరిమేసేవాడు. ఆతిథ్యం ఇచ్చినప్పుడు కూడా అతిథులకు పెట్టేటందుకు చొచ్చురకం వంట చేయించేవాడు తప్ప తాను తన భార్య పిల్లలు తినే భోజనం పెట్టేవాడు కాదు. ఒకనాటి మధ్యాహ్నం సుప్రతిష్ఠుడు ఎవరో ప్రముఖులతో మాట్లాడుతున్న సమయంలో ఒక జడదారి బైరాగి వచ్చి, నేను మీ ఇంటి అతిథిగా వచ్చాను, భోజనం పెట్టండి అని అడిగాడు. సుప్రతిష్ఠుడు సరేనని ఒక సేవకుడిని పిలిచి, ఈయనను తీసుకుపోయి భోజనం పెట్టి పంపించు అన్నాడు. సేవకుడు బైరాగిని బిచ్చగాళ్లకు తిండి వేసే చోటుకి తీసుకుపోయి ఒక ఆకులో కొంచెం నూకల అన్నము పచ్చడి వేసి తీసుకొచ్చి ఆ బైరాగి ముందు పెట్టాడు. ఆ బైరాగి ఆకుకేసి చూసి సేవకుడితో కోపంగా, నీ యజమానిని పిలుచుకురా అన్నాడు. సేవకుడు భయపడుతూ తన యజమాని దగ్గరకు వెళ్ళి బైరాగి పిలుస్తున్నాడని చెప్పాడు. అప్పటికి ప్రముఖులు వెళ్ళిపోయి ఉండడం చేత సుప్రతిష్ఠుడు బైరాగి వద్దకు వచ్చి, ఏమిటోయ్ అని అడిగాడు. నన్ను మామూలు బిచ్చగాడి కింద జమకట్టక మీరందరూ చేసే భోజనమే పెట్టించండి, మీకు మేలు కలుగుతుంది అన్నాడు బైరాగి. పెట్టింది తినక అధికారం చేస్తావేమిటి? అంత జిహ్వచాపల్యం గలవాడివి బైరాగి వేషం వేసుకుని తిరగడం దేనికి అన్నాడు సుప్రతిష్ఠుడు. జిహ్వచాపల్యం అంత సులువుగా పోతుందా? నేనొక సాధకుణ్ణి. హిమాలయానికి పోతూ మీ ఇల్లు చూసి మంచి భోజనం దొరుకుతుందని వచ్చాను. నా అవతారం చూసి మీరు మరో విధంగా అనుకున్నందుకు నాకేమీ కోపం లేదు. నాకు మీ భోజనమే కావాలి. మీకు కొత్తగా దొరికిన వస్తువు ఏదన్నా ఉంటే నాకు చూపండి, మీకు మంచి కలిగేలాగా చేస్తాను. నాకు పెట్టినది వృధా పోదు అన్నాడు బైరాగి. ఆ మాట విని సుప్రతిష్ఠుడు చకితుడై బైరాగి కేసి తీక్షణంగా చూసి తన సేవకుడితో, ఈ బైరాగి వేధవని అవతలకి గెంటయి అని స్నానం చేయడానికి ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. బైరాగి కూడా అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఇదంతా గమనించిన వంట కుర్రవాడు పాత్రలలో మంచి మంచి వంటకాలు పెట్టుకుని దొడ్డి గుమ్మం ద్వారా పరిగెత్తుకుంటూ పోయి ఒక వీధి మలుపులో బైరాగిని కలుసుకుని, మంచి భోజనం తెచ్చాను, తినండి స్వామి అన్నాడు. తాను ఆ ఇంటి వంటవాడని, బైరాగి ఆకలితో వెళ్ళిపోవడం తనకేమీ బాగాలేదని కూడా వాడు చెప్పాడు. ఆ లోభి వాడి భోజనం నాకు అనవసరం అన్నాడు బైరాగి. వంటలో ఇది నా వంతు అనుకుని భోజనం చేయండి స్వామి అన్నాడు వంటవాడు. నీ వంతు నాకు పెట్టేసి పస్తుపడుకుంటావా? అలా కుదరదు. నాతో పాటు నువ్వు కూడా తినేటైతే నేను భోజనం చేస్తాను అన్నాడు బైరాగి. వంట కుర్రవాడు అందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరు కలిసి ఒక చెట్టు కింద కూర్చొని భోజనం చేశారు. నువ్వు ఈ రోజున ఆకలి తీర్చావు. నీకు మేలు కలిగే మాట ఒకటి చెబుతాను. అదిగో దూరంగా కనిపించే ఆ కొండకు అవతల అడవిలో ఒక పాడుబడిన మండపం ఉన్నది. అక్కడికి పోయి రాత్రంతా లక్ష్మీ మంత్రం జపిస్తూ ఉంటే తెల్లారగానే ఇహ సౌఖ్యాలను సాధించే వస్తువు దొరుకుతుంది అని చెప్పి బైరాగి వంటవాడిని దీవించి అక్కడ నుండి కదిలాడు. వంట కుర్రవాడు ఖాళీ పాత్రలు తీసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా సుప్రతిష్ఠుడు హడావుడిగా వాడిని సమీపించి, ఎక్కడి నుండి వస్తున్నావు? ఆ బైరాగి ఏమయ్యాడు అని అడిగాడు. అటుగా వెళుతున్నాడండి అని వంటగాడు చెప్పగానే సుప్రతిష్ఠుడు అటుగా పరిగెత్తాడు. బైరాగికి భోజనం పెట్టినందుకు యజమాని ఏం శిక్ష వేస్తాడోనని భయపడిన వంటవాడికి గండం గడిచినట్లయింది. సుప్రతిష్ఠుడు బైరాగి కోసం పరిగెత్తడానికి కారణం ఉన్నది. తోటలో కొత్త పాదులు తవ్వుతుంటే ఆ ఉదయం ఒక నిధి బిందె దొరికింది. దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయి. సుప్రతిష్ఠుడు దాన్ని ఒక మూల దాచిపెట్టాడు. బైరాగి కొత్త వస్తువు అని అనగానే ఆ బిందె మాట జ్ఞాపకం వచ్చింది. బైరాగి వెళ్ళాక ఆయన స్నానం చేసి వచ్చి చూసుకుంటే బిందె ఖాళీగా ఉంది. బైరాగి సామాన్యుడు కాడని, మంత్రమహిమతో అతనే ఆ బిందెలోని ధనం కాజేసి ఉంటాడని, మంచిగానే కార్యసాధన చేసుకోవాలని అనుకుని సుప్రతిష్ఠుడు బైరాగి వెళ్ళని దిక్కుగా వెళ్ళాడు. బైరాగి ఆ సరికి ఊరు దాటి చేలకు అడ్డం పడి నడిచిపోతున్నాడు. ఆయన బైరాగిని అందుకొని వినయంగా నమస్కారం చేసి, స్వామి, మీ మహిమ తెలియక అజ్ఞానంగా ఏమేమో వాగేశాను. నన్ను క్షమించి నా ఆతిథ్యం స్వీకరించండి. నాకు దొరికిన కొత్త వస్తువు మాయమైంది. అది నాకు తిరిగి దొరికేట్లు అనుగ్రహించండి అన్నాడు. నా ఆకలి తీరిపోయింది, కానీ కావాలంటే ఒక సలహా ఇస్తాను. అదిగో ఆ దూరంగా కనిపించే కొండ అవతల అడవిలో ఒక పాడుబడిన మండపం ఉన్నది. అక్కడికి పోయి రాత్రంతా లక్ష్మీ మంత్రం జపిస్తూ ఉండేవాడికి
తెల్లవారగానే ఇహసౌఖ్యాలను సాధించే వస్తువు దొరుకుతుంది అని వంటవాడికి చెప్పినట్లే చెప్పి బైరాగి వెళ్ళిపోయాడు. చేసేది లేక సుప్రతిష్ఠుడి ఇంటికి తిరిగి వచ్చి ఆ రోజల్లా ఆరాటపడి మర్నాడు బైరాగి చెప్పినట్లు చేయడానికి నిశ్చయించాడు. ఆయన ఆహారం మూట కట్టుకుని కత్తి కర్ర చేత పట్టుకుని కొండకేసి బయలుదేరాడు. అక్కడికి ఒక పూట ప్రయాణం చేసి మధ్యాహ్నం వేళ ఆకలి వేసి ఆయన ఒక చోట కూర్చుని ఆహారం మూట విప్పాడు. అంతలో ఒక ముసలాడు వచ్చి చాలా ఆకలిగా ఉంది, ఒక ముద్ద వేయండి అని అడిగాడు. ఊళ్ళోకి పోయి అడుక్కోమని సుప్రతిష్ఠుడు ఆ ముసలివాణ్ణి కసిరి కొట్టాడు. ఆయన తిండి తిని బయలుదేరుతుండగా ఒక ముసలిది ఏడుస్తున్న చిన్న పిల్లతో సతమతం అవుతూ, బాబు, పిల్లమండ ఎత్తుకోమని ఏడుస్తున్నది, నెత్తిన కట్టెల మోపు పెట్టుకుని పిల్లని ఎట్లా ఎత్తుకునేది, కాస్త మీరు ఎత్తుకొని ఆ కనబడే గుడిసె దాకా రండి అన్నది. నాకు ఇదే పనా, కట్టెలు తేబోయేదానివి పిల్లనెందుకు వెంట పెట్టుకొచ్చావు, పద పద అంటూ సుప్రతిష్ఠుడు ముందుకు సాగాడు. ఆయన కొండ దాటగానే ఒక గుడ్డివాడు మనిషి అలికిడి విని, ఎవరో పుణ్యాత్ములు, నా చేతికర్ర పారేసుకున్నాను, ఒక కొమ్మ విరిచి కాస్త చేతికర్ర చేసి ఇద్దురు అన్నాడు దీనంగా. సుప్రతిష్ఠుడు ఆ గుడ్డివాడి గొడవ పట్టించుకోకుండా ముందుకు సాగి అడవి ప్రవేశించి మండపం చేరుకున్నాడు. క్రూర మృగాల బాధ లేకుండా ఎండుగడ్డలు పేర్చిపెట్టి మంట వేసి కత్తి కర్ర తీసి పక్కనే పెట్టుకొని తెల్లవార్లు మేనుకొని లక్ష్మీ మంత్రం జపించాడు. తెల్లవారింది. ఆయనకు లక్ష్మీ దర్శనం ఇవ్వలేదు, ఏ వస్తువు దొరకలేదు. దొంగ బైరాగి మోసపుచ్చాడనుకుని ఆ బైరాగిని తనివి తీరా తిట్టుకొని సుప్రతిష్ఠుడి ఇంటికి తిరిగి వెళ్ళి బైరాగికి అన్నం పెట్టినందుకు వంట కుర్రవాణ్ణి ఇంటి నుండి తరిమేశాడు. ఆ కుర్రవాడికి తల్లి తండ్రి చెల్లి ఉన్నారు. వాళ్ళను పోషించే భారం వాడిపైనే ఉన్నది. అందుచేత వాడు బైరాగి చెప్పినట్లే చేద్దామనుకున్నాడు. వాడు కూడా కాసిని రొట్టెల మూటగట్టుకొని కొండకేసి బయలుదేరాడు. దారిలో బిచ్చగాడికి ఒక రొట్టె ఇచ్చాడు. కట్టెలు మోసుకుపోయే మనిషి కూతుర్ని వాళ్ళ గుడిసె దాకా మోసుకుపోయాడు. గుడ్డివాడికి చేతికర్ర చేసి ఇచ్చాడు. చీకటి పడే వేళ్లకు మండపం చేరి లక్ష్మీ మంత్రం చదువుతూనే నిద్రపోయాడు. ఎంత ప్రయత్నించినా తెల్లవార్లు మేలుకోవడం వాడికి సాధ్యం కాలేదు. అయినా వాడు మర్నాడు పొద్దున నిద్ర లేచేసరికి వాడి పక్కన ఒక బంగారు నాణాల మూట ఉన్నది. దానితో వాడి దరిద్రం తీరిపోయి చాలా సుఖంగా జీవించాడు.